క్లోజ్ చేస్తాను మరి. క్లోజ్ చేయండి కాల్ క్లోజ్ చేయండి. సో నా వాయిస్ ఆడిబుల్? ఓకే. సో సిఎస్ నా వాయిస్ ఆడిబుల్ అండి? మేడం నా వాయిస్ వినపడుతుందా మీకు? మీట్లో ఉన్నారు. ఎస్, నా వాయిస్ ఆడిబుల్? Yes, sir. Audible. ఓకే, గ్రేట్. సి గైస్, మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఓటీసీ ప్రాసెస్కి సెలెక్షన్ అయ్యారు మేడం. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది 3వ నెల జరుగుతుంది అనుకుంటా. సో మేడం ఎలా ఉన్నారు ఫస్ట్ బేసిక్గా? I'm good, sir. Thank you. ఓకే. సో బేసిక్గా మీరు ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీకు ఎన్ని నెలలు అవుతుంది? అంటే ఈ కోర్స్ అంటే ఈ జాబ్లో జాయిన్ అయ్యి మీరు ఎన్ని నెలలు అవుతుంది? Almost 3 months, I think, sir. ఆల్మోస్ట్ 3 months. ఓకే. Yes. సో ఈ కోర్సులో మీరు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఎన్ని నెలలు అవుతుంది ఓటీసీ? నేను డిసెంబర్లో జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ జాయిన్ అయిన 1 monthకే నాకు జాబ్ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ ఒక 15 to 20 క్లాసెస్ విని ఉంటాను నేను. ఓకే. Then I gone to interview and I got selected. గ్రేట్. సి మేడం, జనరల్గా ఇక్కడ చాలా మంది ఈరోజు ఓటీసీ ప్రాసెస్ క్లాస్ విందామని చెప్పి వచ్చారు, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో. అండ్ బేసిక్గా మరి అసలు జనరల్గా ఓటీసీ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంపెనీస్లో? ఓకే. అండ్ కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, చేయగలుగుతామా లేదా? సో ఒకసారి కొంచెం మీరు చేస్తున్న ప్రాసెస్ ఏంటో కొంచెం స్లోగా చెప్పండి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ అండ్ కంప్లీట్లీ న్యూ బేస్ టు ఎస్ఏపి. So just tell about the process, what kind of challenges you are facing, and how the OTC process should be in the real time. Sure, sir. I'll share my knowledge as per, as of now, 3 months it's been. Okay. ఈ 3 monthsలో ప్రాసెస్ ఎలా ఉందంటే మాకు అన్ని సెగ్రిగేట్ చేశారు. మీరు అంటే కోటింగ్ నుంచి సేల్స్ ఆర్డర్ వరకు ఒకటే ప్రాసెస్ మనం చేస్తామని లేదు. కొటేషన్ కి వేరే టీము, సేల్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ కి వేరే టీము, ఆర్డర్ మేనేజ్మెంట్ కి వేరే టీము, ఇలా సెగ్రిగేట్ చేశారన్నమాట. ఓకే. సో టోటల్ గా ఎన్ని టీమ్స్ ఉండొచ్చు మీ ఐడియా ప్రకారం? We have 4 teams as of now. Okay. 5 teams. 5 teams. Okay. 5 teams. ఒకటి కొటేషన్ టీమ్ సెపరేట్ ఉంది, కంటెంట్ మేనేజ్మెంట్ టీమ్, కాంట్రాక్ట్ టీమ్ వేరే ఉంది. ఓకే. సేల్స్ అండ్ ప్రొడక్షన్ వేరే ఉంది, సేల్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ టీమ్ వేరే ఉంది, అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ టీమ్ వేరే ఉంది. ఓకే. సో మీరు ఏ టీమ్ లో పనిచేస్తారు జనరల్ గా? నేను ఇప్పుడు కరెంట్లీ ఆర్డర్ మేనేజ్మెంట్ టీమ్ లో ఉన్నాను. ఆర్డర్ మేనేజ్మెంట్ టీమ్ లో ఉన్నారు. ఓకే. సో మరి ఆర్డర్ మేనేజ్మెంట్ టీమ్ లో ఉన్నారు కదా, సో బేసిక్ గా మీకు ఎన్ని రోజులు కేటీ ప్లాన్ ఇచ్చారు? బేసిక్ గా అసలు మీ కెరియర్ ఓటీసీలో అంటే జస్ట్ లైక్ ఇప్పుడు పని చేస్తున్న దాంట్లో ఎట్లా ఇనిషియల్ గా ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? యాక్చువల్లీ మాది కొత్త ప్రాజెక్ట్. ఓకే. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయినా సరే they'll give almost 3 to 4 weeks. ఓకే. 3 to 4 weeks ట్రైనింగ్ ఇచ్చారా మీకు? ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ 1.5 month ట్రైనింగ్ ఇచ్చారు. 1.5 month ట్రైనింగ్ ఓన్లీ. ఓకే. కొత్త ప్రాజెక్ట్ కాకపోయినా ఆన్ గోయింగ్ అయినా సరే 3 to 4 weeks ఇస్తారు. 3 to 4 weeks. ఓకే. ఓకే. సో బేసిక్ గా మీరు మీ డ్యూటీస్ ఏంటి, అంటే మీ షిఫ్ట్ ఏంటిది జనరల్ గా? ఎటువంటి షిఫ్ట్ లో మీరు వర్క్ చేయాలి? అట్లా మామూలుగా షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వర్క్ చేస్తారు? కరెంట్లీ 3 షిఫ్ట్స్ ఉన్నాయి. ఓకే. మార్నింగ్ 8 to 5 ఒక షిఫ్ట్. ఓకే. అండ్ 12 to 9:30 ఒక షిఫ్ట్. ఓకే. ఈవినింగ్ 6:30 to నైట్ 3:30 ఒక షిఫ్ట్. ఓకే. బేసిక్ గా మీరు ఎన్ని కంట్రీస్ కి సపోర్ట్ చేస్తున్నారండి? నేను యాక్చువల్లీ ఏపాక్, ఈమియా, యుఎస్ అని ఒక 3 జియోస్ ఉన్నాయి. ఏపాక్ లో దుబాయ్, ఈవెన్ ఇండియా కూడా వస్తుంది. ఏషియా పసిఫిక్ కంట్రీస్, జపాన్, చైనా. ఓకే. సో
దాంట్లో అది వస్తుంది. ఇంకా ఇండియాలో యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ యూకే షిఫ్ట్ లో, ఐ మీన్ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఈమెయిల్ షిఫ్ట్ లో వస్తుంది అన్నమాట. ఓకే. సో సో ప్రెసెంట్ కాన్ఫిడెన్షియలే, బట్ సో మీ నేమ్ కూడా మేము బయట మెన్షన్. సాలరీ ఎంత ఉంది మేడం ఇది బేసిక్ గా? I got 4.2. 4.2 lakhs ఉంది. Yes. ఓకే. సో బేసిక్ గా మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ జనరల్ గా ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ ని, అంటే షిఫ్ట్ లో ఏ షిఫ్ట్ లో ఎలాంటి, అంటే వర్క్ అనేది సిగ్రిగేషన్ ఉంటుందా షిఫ్ట్ వైజ్, లేకపోతే సో సేమ్ వర్క్ ఆల్ షిఫ్ట్ వైజ్ సేమ్ వర్క్ అన్ని టీమ్స్ పనిచేస్తూ ఉంటాయా? మీరున్న పనిచేస్తూ ఉంటాయి, కానీ షిఫ్ట్ వైజ్ ఉన్న వాళ్ళకి మాత్రం లైక్ ఇఫ్ నైట్ షిఫ్ట్ కాన్ డూ సచ్ ఆర్డర్, then they'll give to morning shift batch. Okay. So each and every batch they'll going to cover all the 3 batch work. Okay. సో ప్రెసెంట్లీ మీరు ఏం చేస్తారు? బేసిక్ గా ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు? నాదైతే ప్రెసెంట్లీ ఆర్డర్ మేనేజ్మెంట్ లోనే ఉంది. లైక్ గెట్ అ POs. According to that PO, will match bill to ship to end user. మెటీరియల్ ఏముంది, క్వాంటిటీ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది. ఇఫ్ ప్రైస్ మిస్ మ్యాచ్ అయితే SAP లోకి కొటేషన్ లోకి ప్రైస్ మిస్ మ్యాచ్ అయితే ఏం చేయాలి? లైక్ $20 వరకు ప్రైస్ మిస్ మ్యాచ్ ఉంటే వీ కెన్ యాడ్ ఆర్ డిక్రీజ్ ఇట్. ఓకే. అబౌట్ $20 థ్రెష్ హోల్డ్ అనేసి ఒకటి ఉంటుంది. థ్రెష్ హోల్డ్ లిమిట్ $20 వరకే. సో యాడ్ అన్నా చేయవచ్చు, లేకపోతే డిక్రీజ్ అన్నా చేయవచ్చు. ఓకే. సో అలాంటి వర్క్. ఇంకా ఈమెయిల్ షిఫ్ట్ లో, యూకే షిఫ్ట్ లో అనుకోండి, మెయిల్ పెట్టాలన్నమాట. ఇఫ్ రీసెల్లర్ కానీ షిఫ్ట్ కానీ మ్యాచ్ అవ్వకుండా ఉంటే PO లోకి ఎండ్ యూజర్ లోకి, ఈవెన్ లైక్ SAP లో మనకి ఆ పర్టికులర్ అకౌంట్ నో వాల్యూస్ అని వస్తే మనం కేసు రైజ్ చేస్తాం. అది ఇంటర్నల్ కేసు. ఓకే. అసలు రీసెల్లరే లేకపోతే మెయిల్ పెట్టాలన్నమాట US కి అయితే. ఓకే. ఈమియా కంట్రీస్ కనుకో, ఇప్పుడు కాజ్ లో మేము అంటే టికెట్ రైజ్ చేస్తాం అన్నమాట. సో సేల్స్ ఫోర్స్ లో కాజ్ లో అన్ని టూల్స్ పైన వర్క్ చేస్తున్నాం ప్రెసెంట్. అన్నిటిపైన వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటాం. SAP లోనే వర్క్ చేస్తున్నారా, లేకపోతే ఎన్ని అదర్ ఇంటర్ఫేసెస్ లో కూడా వర్క్ చేస్తున్నారా? ఒకవేళ వర్క్ చేస్తే ఆ ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయి బేసిక్ గా? మెయిన్ గా వర్క్ అనేది SAP లోనే ఉంటది. ఓకే. కానీ పర్చేజ్ ఆర్డర్ ఫ్లోటింగ్ అనేది మాత్రం ఒక 3 ఉన్నాయి. ఐ మీన్ టూల్స్ అనేవి. ఒకటి సేల్స్ ఫోర్స్, ఇంకొకటి కాజ్, ఇంకొకటి డోటీ, EDI, IDOC అని ఈ 4 ఉన్నాయి అన్నమాట. ఓకే. సో త్రూ EDI, కాజ్, SFDC సో POs అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఫైన్. We'll be working SAP. ఓకే. బేసిక్ గా మీరు OTC లో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ తో పనిచేస్తున్నారు. అంతకు ముందు ఎప్పుడైనా ఇంటర్ఫేస్ మీద ట్రైనింగ్ కానీ లేకపోతే ఆల్రెడీ దాని గురించి తెలిసి ఉందా? ఎక్కడైనా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారా, లేకపోతే డైరెక్ట్ గా కంపెనీలోనే మీరు నేర్చుకున్నారా? పవర్ BI పైన కొంచెం నాలెడ్జ్ ఉంది, కానీ సేల్స్ ఫోర్స్, కాజ్, ఇంకా డోటీ అనేది EDI అనేది నాకు అంత లేదు, అంత అసలు తెలీదు. సో ఇప్పుడు జాయిన్ అయిన తర్వాతనే నేర్చుకున్నాను. ఓకే. సో కంపెనీలో మరి ఇలాంటి ఇంటర్ఫేసెస్ మీద SAP అంటే మీరు ఆల్రెడీ చూసారు స్క్రీన్స్ అవన్నీ కూడా. మరి ఇలాంటి ఇంటర్ఫేసెస్ మీద నాలెడ్జ్ ని గెయిన్ చేయడం అంత ఈజీ కాదు ఇనిషియల్ స్టేజ్ లో. ఫస్ట్ లో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే ఏ స్క్రీన్ నుంచి ఏ స్క్రీన్ కి వెళ్ళాలి, ఈ స్క్రీన్ లో ఏమేమి ఉంటాయి, ఇలాంటివన్నీ ఏం తెలియకుండా లైక్ డబ్బులు అనేవి ఉంటాయి. బట్ పేషెన్స్ గా ఉండి నేర్చుకోవాలి. రానప్పుడు వాళ్ళు ఏమన్నా సరే కొంచెం పేషెన్స్ గా ఉండి తీసుకొని, ఓకే మనకు రాదు కదా, రానప్పుడు ఇలానే ఉంటుంది అన్నట్టు చేసుకోవాలి. ఈవెన్ SAP అనుకో,
అంటే నేను ఎలా చెప్పేదానంటే ఐ హావ్ వర్క్డ్ ఇన్ ఎస్ఏపి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ దిస్, సో కైండ్లీ లెట్ మీ హెల్ప్, ఐ మీన్ ప్లీజ్ డూ హెల్ప్ అని చెప్పేదాన్ని. ఓకే. ఓకే. ఒక దాంట్లో రాకపోతే ఇంకో దాంట్లో వచ్చు నాకు, దీంట్లో రాదు అన్నట్టు చెప్పుకోవాలి. ఓకే. ఓకే. ఫైన్. సో ఎస్ఏపిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఎస్ఏపిలో నేను క్లాస్ అటెండ్ అవ్వక ముందైతే నాకు చాలా డౌట్స్ ఉండేవి, నేను ఎలా సస్టైన్ అవుతాను ఏంటి అని. క్లాస్ అటెండ్ అయ్యి దాని తర్వాత మీరు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఈవెన్ ఫ్రైట్ అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. బికాజ్ ఐ మీన్ ఈమెయిల్ దానికైతే మేము ఫ్రైట్ అన్ని యాడ్ చేయము, ఏ ప్యాక్ ఫ్రైట్ అవన్నీ యాడ్ చేసి, సో అవన్నీ ఉపయోగపడ్డాయి అన్నమాట. ఓకే. సో వాట్ ఐ హ్యావ్ టేకెన్ ద క్లాసెస్, ఇట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ టు సర్వైవ్. ఓకే. ఓకే. ఫైన్. సో ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు ఓటీసీ ప్రాసెస్లో ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారో అవి మీకు రియల్ టైంలో ఉన్నాయా, లేవా, కొన్ని మాత్రమే ఉన్నాయా? బేసిక్గా ఏంటి మీరు నేర్చుకున్నది అండ్ అక్కడ ఎలా ఉంటుంది? లేదు, మీరు ఏం చెప్పారో అది మొత్తం ఏ టు జెడ్ ఇక్కడైతే అప్లై అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు మీరు బేసిక్గా ఏమైనా స్ట్రగుల్ అయ్యారా? అంటే కష్టం అనిపించిందా, ఈజీ అనిపించిందా, ఎలా ఉంది కోర్స్? నేను ఆల్రెడీ ఎస్ఏపి కన్సల్టెంట్ గా కోర్స్ తీసుకున్నాను వేరే చోట. ఓకే. సో అక్కడ నేను ఏదైతే ఫేస్ చేశానో అంటే నాకు అర్థమయ్యేది కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది కాదు, అని అది సరిపోతుంది అని కూడా నాకు అనిపించేది కాదు. నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలను, సరే ఇంటర్వ్యూ ఫేస్ చేయగలను అని కూడా అనిపించేది కాదు. ఓకే. అండ్ తర్వాత ఎండ్ యూజర్ కి జాయిన్ అవ్వాలనుకొని, సో చాలా రోజుల నుంచి మళ్ళీ మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నా ఇంటర్వ్యూస్ కొన్ని క్రాక్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇది సరిపోతుంది అన్నట్టు. ఓకే. అండ్ ఐ వాట్ ఇంటూ కరెంట్ జాబ్. ఓకే. ఎస్ఏపి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసిన అదర్ ఇన్స్టిట్యూషన్స్కి మన ఇన్స్టిట్యూషన్స్కి ఎనీ డిఫరెన్స్? చాలా చాలా డిఫరెన్స్ ఉంది. బికాజ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంటే జస్ట్ బేసిక్, అంటే ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. ఓకే. వాట్ ఈస్ సేల్స్ ఆర్డర్ అని చెప్తున్నారు, స్క్రీన్ చూపిస్తున్నారు, ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు. ఇక్కడ రియల్ టైమ్ సినారియోకి వచ్చేటప్పటికి ఇన్ డెప్త్ ట్యాబ్స్ లో కూడా మీకు ఐ మీన్ చేయకపోతే ఒక లాగా అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట, కాంట్ యు నో దిస్, డోంట్ యు నో దిస్ అన్నట్టు. ఓకే. సో అది నాకు చాలా ఉపయోగపడింది. సో ఇండివిజువల్ కోర్సు 1 month తీసుకున్నా సరే చాలా చాలా ఉపయోగపడింది. ఓకే. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్సు రియల్ టైంలో ఈజీగా చేయొచ్చా, లేకపోతే కష్టం ఉంటుందా? అదర్ ఇన్స్టిట్యూషన్స్ పోల్చుకుంటే మీ ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నప్పుడు నేను అంటే మచ్ బెటర్ గా ఫీల్ అయ్యాను. చాలా ఏ టు జెడ్ ఏమైతే చెప్తున్నారో అది చాలా సఫిషియంట్, అదే ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి ఓకే. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఐ మీన్ ఎండ్ యూజర్ కోర్స్ లో సర్వైవ్ అవ్వచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు ఎండ్ ఓకే. యూజర్. ఓకే. సో ఒక మేడం అడిగారు, దీపక్ అనే అతను అడిగారు, మేడం మీరు జాయిన్ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డా? నాకు ఇంతకు ముందు ఎస్ఏపిలో నేను ఒక ఎక్స్పీరియన్స్ తోనే జాయిన్ అయ్యాను, ఓకే. వేరే చోట వర్క్ చేశాను. నాట్ రిలవెంట్ టు నాట్ రిలవెంట్ టు ఎండ్ యూజర్. ఎండ్ యూజర్. ఓకే. సో బేసిక్గా మరి స్టూడెంట్స్కి ఒక ఎండ్ యూజర్ జాబ్ చేయాలి అంటే ఎలాంటి ఏరియాస్ మీద నాలెడ్జ్ ఉండాలంటారు? ఎలాంటి ఏరియాస్ పైన నాలెడ్జ్ అంటే పర్టికులర్ గా ఎలాంటి ఏరియాస్ అని నేను చెప్పలేను, బట్ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు ఫినాన్స్ ఫీల్డ్. సో ఇంతకు ముందు ఎస్ఏపి మీద అంత నాలెడ్జ్ లేదు నాకు. ఓకే. స్టూడెంట్స్ అంటే మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, వర్క్ చేస్తున్నారు,
మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎండ్ యూజర్ జాబ్ కొట్టాలి అని చెప్పి చాలా కష్టం ఉన్నారు. వాళ్ళకి మీరు అంటే ఎలాంటి స్కిల్స్ డిమాండ్ చేస్తుంది కంపెనీలో, ఆ స్కిల్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ట్రై చేస్తే అడ్వాన్స్ గా ప్రిపేర్ అయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతారు? అది వచ్చి జస్ట్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ అండ్ బిజినెస్ ప్రాసెస్ గురించి పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఓకే. ఓకే. ప్రీవియస్ మీరు ఏం వర్క్ చేశారు, మీ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అని మెయిన్ గా ఒక క్వశ్చన్ ఉంటది. ఓకే. ఆ బిజినెస్ ప్రాసెస్ ని తరోగా ఎండ్ టు ఎండ్ చెప్పగలిగితే వితౌట్ ఎనీ హెసిటేషన్ డెఫినెట్ గా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఓకే. బేసిక్ గా ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ అనేది మీడియం ఉండాలా, లేకపోతే ఎక్స్పర్టైజ్ ఉండాలా? సో బేసిక్ ఉన్నా చేయగలగొచ్చా? బిజినెస్ ప్రాసెస్ కరెక్ట్ గా తెలుసుంది, బేసిక్ ఇంగ్లీష్ ఉన్నా సరే వాళ్ళు దే కెన్ గాట్ ద బిజినెస్. ఓకే. బేసిక్ ఇంగ్లీష్ ఉన్నా సరిపోతుంది. ఓకే. సి గైస్, మేడం మనకి ఈరోజు ఎస్ఏపి ఓటీసీకి సంబంధించి తను కంపెనీస్ లో ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనే దాని గురించి చెప్పారు. రోజుకి ఎన్ని సేల్స్ ఆర్డర్స్ మీరు ప్రిపేర్ చేస్తారు మేడం? మాకు ఫ్లో తక్కువ ఉంది కాబట్టి 10 to 15 చేస్తున్నాము. 10 to 15. ఓకే. యావరేజ్ అయితే పర్ డే 10 చేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఓవరాల్ గా గ్లోబల్ గానీ ఇండియాలో గానీ టోటల్ టీమ్ సైజ్ ఎంత ఉంటుంది మేడం? మా టీమ్ లో చాలా వరకు లైక్ 8 to 10 పీపుల్స్ ఉన్నారు. ఈవెన్ మోర్ యెట్ టు జాయిన్. ఓకే. ఓకే. సో ఇదే అండి మనకి ఓటీసీ ప్రాసెస్ సంబంధించి మేడం తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం జరిగింది. సో చాలా క్వశ్చన్స్ నేను అడిగాను. ఇవే కాకుండా మీకు కూడా కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటీసీ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం మనం. కాబట్టి బేసిక్ గా మీ క్వరీస్ కానీ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మేడం ఆన్సర్ చేస్తారు. ఓకే. సో ఎక్స్పీరియన్సెస్ గురించి వాటి గురించి కాకుండా డైరెక్ట్ గా సిస్టమ్ ప్రాసెస్ గురించి కానీ బిజినెస్ ప్రాసెస్ గురించి కానీ లేకపోతే హర్డిల్స్ కానీ ఛాలెంజెస్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వెంటనే డిస్కస్ చేద్దాం మేడంతో. దాని మూలంగా రేపు పొద్దున్న మీకు ఎండ్ యూజర్ జాబ్ ఎలా ఉంటుంది అని అర్థమవుతుంది. చాలా మందికి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్ కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, అసలు నేను చేయగలనా లేదా, ఇంగ్లీష్ రావాలా వద్దా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి మేడం సో ఆల్రెడీ ఆన్సర్ చేశారు. అండ్ సో ఇంకా ఫర్దర్గా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగదలుచుకుంటే అడగొచ్చండి. సో మేడం ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారండి. కంపెనీ లొకేషన్ అవన్నీ షేర్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు, అది మీరు కూడా అడగకూడదు ఆ పాయింట్. ఎందుకంటే ఇక్కడ తీసుకురావడమే చాలా ఎక్కువ. ఓకే. బెంగళూరులో ఓకేనా? సో ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. సో సబ్జెక్ట్ సంబంధించి అడగండి. సబ్జెక్ట్ సంబంధించి మేడంని ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చండి. సబ్జెక్ట్ రిలేటెడ్ ఓటీసీ. ఆల్రెడీ నేను చెప్పాను. సో బెంగళూరులో మనకి ఓటీసీ మీద సో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్ కి రిఫరల్స్ కూడా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఓకే. సో మేడం కూడా మనకి ఇస్తా అన్నారు రిఫరల్స్. మేడంతో పాటు ఇంకా కొంతమందిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, ఓటీసీలో ఉన్నాయి. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్ అయితే వెంటనే షేర్ చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పాను. మన దగ్గర ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓటీసీలో. సో కాబట్టి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓన్లీ ఎక్స్పీరియన్స్, నాట్ ఫ్రెషర్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా వాయిస్ వినపడుతుందా, క్లారిటీ ఉందా లేదా? హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో ఆఫ్లైన్? సో అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? సో మేడం ఉన్నారు, మళ్ళా ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఓకే. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళా మేము చెప్పింది బిలీవ్ చేయకుండా ఇది. ఎస్ మేడం. హలో. ఎస్ మేడం. మ్యామ్ ఇది రియల్ టైమ్ లో మనకి ట్రైనింగ్ ఇస్తారు కదా, అది మనం అంటే అది సఫిషియెంట్ ఉంటుందా, లేదంటే మళ్ళీ మనం లైవ్ గా చేసేటప్పుడు చాలా వస్తాయా? లేదు, ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈవెన్ సేమ్ పీపుల్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్. ఓకే.
అంటే కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది కదా మ్యామ్. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ థియరీ పార్ట్ అనేది మనం ఎక్కువ ప్రిపేర్ అయి వెళ్తాము. బట్ అక్కడ లైవ్ సినారియోస్ అనేవి ఉంటాయి కదా. సో దట్ ఆ ట్రైనింగ్ కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ అనేది సఫిషియెంట్ ఉంటుందా? లేదంటే మనం చేసేటప్పుడు డౌట్స్ అనేవి చాలా వస్తుంటాయా? హార్డ్ అనేది ఉంటుందా? సి ఇప్పుడు సినారియోస్ అనేవి డే బై డే ఎవ్రీ కంపెనీలో మారుతుంటాయి. లైక్ ఓకే. స్టాండర్డ్ సినారియోస్ అనేవి ఏదైతే నేర్చుకుంటామో అది సఫిషియెంట్. ఓకే. సో నిన్నైతే మాకు 3 సినారియోస్ వచ్చాయి, కొత్త సినారియోస్. కొత్త సినారియోస్ పైన వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ హెల్ప్ కూడా చేస్తారు హ్మ్. హౌ టు. సో స్టాండర్డ్ ఓకే. సినారియోస్ ఓకే. ఏదైతే ఉన్నాయో అది మనకి క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అది మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అండ్ అది నార్మల్ గా మనకి ప్రీవియస్ సేల్స్ పరంగా ఉంటే ఎక్స్పీరియన్స్ ఓకేనా మ్యామ్? సూట్ అవుతుందా? అంటే మీరు ఇంటర్వ్యూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తోనే చేశారు కానీ సాప్ త్రూ పెట్టారు కదా మీరు. See, we have 5 teams in our like order management, total order management. In that, sales and commission also ఓకే. is there. So if ఓకే. you are ఓకే. sales experience, they will take, no issue. Okay, ఓకే. బట్ వీ హ్యావ్ టు కాల్ ది వెండర్స్. హలో. one of our trainee chat lo message పెట్టారు, మేడం ఫర్ ప్రిపేరింగ్ వన్ సేల్స్ ఆర్డర్ హౌ మచ్ టైమ్ you will take in real time? It will take almost 15 to 20 minutes because for a fresher, it will take time. Okay. కానీ వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత అంత టైము అవ్వదు. అంటే ఒక 1 month 2 months అయిన తర్వాత ఆల్మోస్ట్ 5 to 10 minutes లోనే ఒక సేల్స్ ఆర్డర్ ని కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, సేల్స్ ఆర్డర్ ఎస్ఏపి లో చేస్తున్నారా లేకపోతే ఎనీ ఇంటర్ఫేస్ నుంచి డేటా ఫ్లో అవుతుందా ఎస్ఏపి లోకి? పర్చేజ్ ఆర్డర్ ఫ్లో అవుతుంది ఇంటర్ఫేసెస్ నుంచి అండ్ ఎస్ఐపి లోనే చేస్తున్నాం, ప్రెసెంట్ ఈసీసీ లోనే చేస్తున్నాము. ఓకే. అండ్ like S4HANA kind one, SOM is there for us. SAP SOM. SOM అంటే సబ్స్క్రిప్షన్ ఆర్డర్ మేనేజ్మెంట్ అన్నట్టు. ఓకే, అందులో కూడా చేస్తారా మీరు ఎస్ఏపి సేల్స్ ఆర్డర్స్ ఇవి? అందులో చేస్తాము, మెయిన్ గా క్లౌడ్ బేస్డ్ ఆర్డర్స్ మేము చేస్తున్నాం. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, శ్రీ అనే మేడం అడిగారు, ఇన్ విచ్ సిటీ మ్యామ్ అంట, మీరు ఏ సిటీలో ఉన్నారు? బెంగళూరు. ఓకే. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి సురేష్ యాదవ్ క్వశ్చన్ అడిగారు. సో ఎలా ఉంటుందో చెప్పండి. Process in Infosys, they took first aptitude. Okay. Then face to face they took, and one more online they have taken. Okay. సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? సో జాబ్ కొట్టాలి అంటే ఓటీసీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఫస్ట్ సెల్ఫ్ అడుగుతారు. ఓకే. సెల్ఫ్ తర్వాత మెయిన్ అంటే నువ్వు ఏమేం పని చేసావో చెప్పు అన్నట్టు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడుగుతారు. ఓకే. దాని తర్వాత బిజినెస్ ప్రాసెస్ అడిగారు నన్ను అయితే. ఓకే. సో ఆ బిజినెస్ ప్రాసెస్ లో నేను ఏం చేశాను, ఏమేమి టీ కోర్స్ చేశాను, ఎందులో వర్క్ చేశాను, దేంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఓకే, అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం హైలైట్ చేయండి. లైక్ ఎస్ఏపి రియల్ టైమ్ లో చేసిన, ఎస్ఏపి లో మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేసిన, సో అలా చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటది. కొంచెం మినిమం బేసిక్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే, సూపర్. సో మేడం, మీరు ఇప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ అంటే బాగా కంపెనీలో మీకు ఇది కష్టము అనిపించింది, దానికి మీరు ఎవరైనా సపోర్ట్ అడిగారా, సపోర్ట్ లేకుండానే చేయగలిగారా? సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? కష్టము అనిపించింది అంటే ట్రైనింగ్ అయిన తర్వాత వెంటనే ఈ ఇంటర్ఫేసెస్ అన్ని సేల్స్ ఫోర్స్ కానీ, కాజ్ అని, టోటీ అని, ఈటీఐ ఐడాక్ అని, ఓకే, వీటిలో అన్నిట్లో అంటే జస్ట్ ఒక తెలుసుకోవడానికి ఒక 1 week పట్టింది. ఓకే. అప్పుడు కొంచెం డిఫికల్ట్ గా ఫేస్ అయ్యాను. ఓకే. కానీ ఎలా కవరప్ చేశాను అంటే ఐ వర్క్డ్ ఇన్ ఎస్ఏపి, నాట్ ఇన్ దిస్. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ అన్నట్టు కొంచెం చేసుకోవాలన్నమాట. ఓకే.
ఫైన్. సి వన్ ఆఫ్ అవర్ ట్రైనీ సో నరేంద్ర గారు అడిగారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయా మీకు ఏమైనా? వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ ఆఫ్ నో వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు కంపెనీస్. ఇవ్వట్లేదు. ఓకే. సో అంటే మీకు ఆ ప్రాసెస్ లో సర్వ్ అయిన తర్వాతనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ఓకే. ఓకే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వీక్లీ ఎన్ని డేస్ ఇస్తారు మేడం జనరల్ గా మీకు? మా కంపెనీలో కరెంట్ గా ఐ మీన్ జరుగుతున్న ప్రాసెస్ లో ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇది 2 days ఇవ్వాలని అనుకుంటున్నారు. ఓకే. బట్ ఐ ష్యూర్ దే విల్ గివ్ 2 days. ఓకే. ఫైన్. సి చాలా వరకు మీరు ఆల్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. ఓకే. సో ఇక్కడ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మేడం మళ్ళీ అవైలబిలిటీలో సార్ ఉంటారు. మేడం ఎక్సెల్ ఎలా యూజ్ అవుతుంది మేడం? 1 minute. 1 minute సార్. 1 minute. ఒక క్వశ్చన్ అడిగారు దీపక్. మేడం విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్? టికెటింగ్ టూల్ ఏం యూజ్ చేస్తున్నారు బేసిక్ గా మీ కంపెనీలో? టికెటింగ్ టూల్ మాకైతే క్లౌడ్ బేస్డ్ టికెటింగ్ టూల్ ఒకటి ఉంది. ఓకే. అండ్ ఫర్ SAP వీఆర్ యూజింగ్ సర్వీస్ నౌ. ఓకే. సర్వీస్ నౌ యూజ్ చేస్తున్నారు SAP. ఓకే. SAP సంబంధించి సర్వీస్ నౌ ఒకటి క్లౌడ్ బేస్డ్ ఉంది అంటున్నారు. కస్టమైజ్డ్ మేడం కంప్లీట్ గా అది? It is customized and normal service based as we use for SAP. గ్రేట్. సి ఎవరో మనకి వెంకట సాయి. సో మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఇప్పుడు అడగండి. ఇలా ఎక్సెల్ ఎలా యూజ్ అవుతుంది మేడం? ఎక్సెల్ ఇప్పుడు మనకి ఆర్డర్స్ అసైన్ చేసినప్పుడు, లేదు అంటే బ్యాక్లాగ్ రిపోర్ట్ చూసుకోవడానికి అంటే ఇప్పుడు మనం ఎన్ని ఆర్డర్స్ చేసామో అందులో అన్ని క్లియర్ అవ్వవు ఒక్కొక్కసారి. సో అలా హోల్డ్ లో ఉండిపోతాయి. హోల్డ్ లో ఉండిపోయిన వాటిని రేపు రాగానే ఫస్ట్ హోల్డ్ లో ఉన్న వాటిని క్లియర్ చేసిన తర్వాత ఫ్రెష్ ఆర్డర్స్ తీసుకొని చేయాలి. ఆ క్లియర్ చేయడానికి ఎక్సెల్ చాలా యూజ్ అవుతుంది. సో అందులో ఫిల్టర్స్ కానీ, పివోట్ టేబుల్ కానీ, ఇలా VLOOKUP, HLOOKUP ఇవన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో మెయిన్లీ VLOOKUPs, HLOOKUPs, ఇంకా దేని మీద నాలెడ్జ్ ఉండాలి మేడం MS లో? MS ఎక్సెల్ లో దేని మీద ఇంకా నాలెడ్జ్ ఉండాలంటారు? ఫార్ములాస్ పైన అంత లేకపోయినా సరే పివోట్ టేబుల్, ఈ VLOOKUP, HLOOKUP బేసిక్ అంటే జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్, లైక్ ఫిల్టర్స్ కానీ, కంట్రోలింగ్ కీస్ కానీ, ఓకే. అవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉంటే బెటర్ ఉంటాయి. ఓకే. సి వన్ ఆఫ్ సో చార్ట్ లో పెట్టారండి మేడం, ఒకళ్ళు అడిగారు. సో కెరియర్ గ్యాప్ ఏమన్నా ఇంటర్వ్యూలో కన్సిడర్ చేస్తారంటారా? కెరియర్ గ్యాప్ కన్సిడర్ చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ ఐ మీన్ జెన్యూన్ గ్యాప్ అయితే కన్సిడర్ చేస్తారు. ఓకే. జెన్యూన్ గ్యాప్ అయితే కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. అండ్ వన్ మోర్ థింగ్ ఫైనల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను. రియల్ టైమ్ ఇంకో క్వశ్చన్ అడిగింది. రియల్ టైమ్ సీరియస్ we will talk with vendor daily basis. ఓకే. సో రియల్ టైంలో వెండర్ కాదండి మేడం, ఓటీసీలో ప్రాసెస్లో ఉన్నారు. ఓటీసీ అంటే కస్టమర్ కాబట్టి కస్టమర్తో ఉంటాయి. మీరు ఏమైనా కస్టమర్తో డైలీ డిస్కషన్స్ కానీ, మీటింగ్స్ కానీ, ఓకే, క్వరీస్ ఏమైనా వస్తే ఎలాగా డైరెక్ట్గా మీ లీడ్స్ని కాంటాక్ట్ అవుతారా, లేకపోతే ఇంకెవరైనా కాంటాక్ట్ అవుతారా? క్వైరీస్ వస్తే మాకు ఏదైనా ఇప్పుడు మేము మెయిల్ చేస్తాము కస్టమర్ కి. ఓకే. they'll get back to through mail only, not a calls. ఓకే. మాకు కస్టమర్ సర్వీస్ టీమ్ వేరే ఉంది. ఓకే. సో మా కాల్స్ అంటూ ఏమి ఉండవు మా టీమ్ లో. ఓకే. మేము మెయిలే చేస్తున్నాం. సూపర్. సో మెయిల్ చేస్తారండి, డైరెక్ట్ గా కాంటాక్ట్స్ లేవంట. ఎందుకంటే ఇక్కడ అపాక్ ఉంది మేడం కి, వేరే కంట్రీస్ నుంచి కూడా కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం కుదరదు, ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, వయా చాట్. ఓకే. శాలరీస్, పే స్కేల్స్, బేసిక్ గా శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఓటీసీ కంప్లీట్ చేసిన ఫ్రెషర్ కి ఎంత ఉండొచ్చు, ఒక 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఉండొచ్చు మేడం?
ఫ్రెషర్ కి 2.6 నుంచి ఉండొచ్చు. ఓకే. సో 5 years ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 7 వరకు ఇవ్వచ్చు. 7 వరకు ఇవ్వచ్చు. 5 years ఉంటే 7 years 7 వరకు రావచ్చండి ఓటీసీ. Like Infosys, they were, I mean, pay scale were that much. ఓకే, ఫైన్. ఓకే, సి అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ మేడం. సో జనరల్ గా మార్కెట్ లో మనకి తెలుగులో ఫేక్ ట్రైనర్స్ ఎక్కువైపోయారు. ఎస్ఐపి ఎండ్ యూజర్ అని చెప్పి కోర్సులు పెడుతున్నారు అండ్ కాన్ఫిగరేషన్స్ నేర్పించి ఎంట్రీలు పోస్ట్ చేస్తున్నారు. అసలు కాన్ఫిగరేషన్స్ అవసరమా? అసలు రియల్ టైంలో ఎలా ఉంటుంది కాన్ఫిగరేషన్? మనం ఎప్పుడైనా టచ్ చేస్తామా? సో ఎస్ఐపి ఎండ్ యూజర్స్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఎస్ఐపి ఎండ్ యూజర్ 3 months తీసుకోవడమే వేస్ట్. 1 month is more than sufficient to get a job. కాన్ఫిగరేషన్ అన్నది ఎక్కడ ఏ కోసానా టచ్ చేయమనేసి. ఓకే, కాన్ఫిగరేషన్ ఏ కోసానా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎండ్ యూజర్ కి సంబంధమే లేదు. ఎండ్ యూజర్ కి కాన్ఫిగరేషన్ సంబంధమే లేదు. టైం వేస్ట్ అంటారు. టైం వేస్ట్. సో బేసిక్ గా కన్సల్టెంట్ కి, అంటే మీరు ఆల్రెడీ కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాను. సో కన్సల్టెంట్ కి ఎండ్ యూజర్ కి అసలు డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సో ఈ అంటే నేర్చుకునేటప్పుడు కానీ మామూలుగా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు కొంతమంది చూసే ఉంటారు కంపెనీలో టికెట్స్ రైజ్ చేసినప్పుడు. అసలు బేసిక్ గా ఎలాంటి డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారు? కన్సల్టెంట్ లో అయితే మేము వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, ప్రాఫిట్ సెంటర్ క్రియేషన్ ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే. అని ఎండ్ యూజర్ లో కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా జస్ట్ వెళ్ళి రిఫర్ చేసుకుంటాం. కస్టమర్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారా, వెండర్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారా, అసలు వాళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే టికెట్ రైజ్ చేస్తాం అన్నమాట. ఏఎం కేస్ రైజ్ చేస్తాం, అకౌంట్ మెయింటెనెన్స్. సో అప్పుడు బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ వాళ్ళు క్రియేట్ చేసి మళ్ళీ మెయిల్ పెడితే అప్పుడు చూసుకుంటాం. ఎస్టర్డే ఆల్సో ఐ రైజ్ ద 2 tickets. ఓకే. ఓకే, వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ ఇంకో క్వశ్చన్ అడిగారు దీపక్ మేడం. డైలీ యూ హ్యావ్ ఎనీ టార్గెట్స్ లైక్ ప్రిపేరింగ్ సేల్స్ ఆర్డర్స్? ఏమైనా టార్గెట్స్ లాంటివి మీకు అసైన్ చేసి చెయ్యమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారా? ఎస్ చెప్తున్నా. ఓకే, 1 person మాక్సిమం డైలీ ఎంత అని చెప్పి టార్గెట్ ఉందా మేడం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 10 to 15 చెప్తున్నారు. 10 to 15. ఎస్. ఓకే, సూపర్. సో అది కంప్లీట్ చేసే వెళ్ళాలి అనేం లేదు, కానీ కంప్లీట్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఓటీసీ కావాల్సిన, అంటే స్టార్ట్ చేసే ముందు, సో మన ఓటీసీ కోర్సు స్టార్ట్ చేసే ముందే ఒక రియల్ టైంలో పనిచేసిన ఒక ఎస్ఏపి ఓటీసీ కన్సల్టెంట్ ఎండ్ యూజర్ని మనం తీసుకొచ్చాము. మేడం ఆల్రెడీ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ ఫైనల్గా జాబ్ కూడా వచ్చింది అండ్ మన దగ్గర ఓటీసీ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. ఓకే, సో కాబట్టి నేను ఒక ఫైనల్గా మేడంకి ఏంటంటే నా తరఫున మన ఇన్స్టిట్యూషన్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా మరి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. రీజన్ ఏంటి అంటే మీకు సో రియల్ టైంలో పనిచేసే వాళ్ళు మనకి ఇలా వచ్చి చెప్పడం అనేది చాలా అదృష్టమైంది. అలాగే రానున్న రోజుల్లో మనం ఇంకా రియల్ టైం ఎండ్ యూజర్స్ని కూడా యాడ్ చేస్తాను. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో పెడతాము, కాబట్టి యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉండండి. సో ఒకసారి మేడంకి థ్యాంక్స్ చెప్పండి అందరూ కూడా, దెన్ వీ విల్ వైండ్ అప్ ది సెషన్. సో మేడంతో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ వన్ క్వశ్చన్. అండ్ థ్యాంక్ యూ సార్. ఈ ఎండ్ యూజర్ కోర్స్ నాకు చాలా యూస్ అయ్యింది. నేను ఓటీసీలో జాయిన్ అయ్యాను అండ్ ఫర్దర్ గా నేను క్లాసులు వినలేకపోతున్నాను, లైక్ P2P R2R అని. ఎందుకంటే జాబ్ లో ఉండి వినడం కష్టం అవుతుంది. కానీ నాకు ఈ వీడియోస్ అన్నవి కావాలి. జాబ్ స్విచ్ అయ్యేటప్పుడు కంపల్సరీ నేను మీ సజెషన్స్ తీసుకుంటాను. And thank you so much for your valuable course to you, sir. Thank you.
థ్యాంక్ యూ టు మేడం. హలో సో ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఎవరండి నేమ్? నరేంద్ర sir. నరేంద్ర. ఎస్ నరేంద్ర, ప్లీజ్ గో అహెడ్. Madam, which module is better to get job easily and quickly? సో విచ్ మోడల్ ఇస్ బెటర్ అంటే ఎఫ్ఐసి అంటే ఐటీ సైడ్ అంటారా లేకపోతే ఎండ్ యూజర్ సైడా మీరు అడిగేది? In end user, sir. ఎండ్ యూజర్ సైడ్ అండి, చెప్పండి. So I have joined in O2C. ఓకే To be and award is. అందులోనే ఆ జాబ్ వచ్చింది. ఓకే సో ఏ టెన్షన్స్ లేకుండా సో O2C లేని జాబ్ వచ్చింది కాబట్టి ఓకే నాకు O2C బెస్ట్ అనిపిస్తుంది. కానీ నేను R2R P2P కూడా వినాలనుకుంటున్నాను. ఓకే కాబట్టి ఈ 3 మాడ్యూల్స్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అండ్ అదే సజెస్ట్ చేస్తున్నాను. ఓకే సి మంచి క్వశ్చన్ అడిగారు. సో విచ్ మోడల్ ఇస్ బెటర్ ఇన్ P2P, OTC, R2R? సో యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే సో OTC మోడల్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. యా సో లేట్ ఓకే లీవ్ మేడం, యూ కెన్ వైండ్ అప్ ది సెషన్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. See guys, so madam almost మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా షేర్ చేసుకున్నారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఫర్ గర్ల్స్, వర్కింగ్ ఉమెన్స్, ఓకే OTC ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎవరైతే గర్ల్స్ ఉంటారో, వర్కింగ్ ఉమెన్ ఉంటారో, ఆల్రెడీ సేల్స్ మీద పనిచేసిన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో, సేల్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి OTC అనేది చాలా బెస్ట్ ఆప్షన్. తొందరగా జాబ్ కొట్టచ్చు. P2P, R2R కన్నా OTCలో తొందరగా జాబ్ కొట్టచ్చు. ఓకే సో మీ అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. చాలా మంది OTC అంటే సేల్స్ కాబట్టి మనకి ఎందుకులే, సేల్స్ ప్రాసెస్లో ఇరుకోవడం మనకి ఎందుకులే అని చెప్పి తక్కువగా ఎస్టిమేషన్ చేస్తారు. సో OTC ప్రాసెస్ నేర్చుకుంటే ఒక కంపెనీకి CEO అయిపోవచ్చు. అందులో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే మీరు మార్కెట్లో చాలా మంది చూసే ఉంటారు. ఓకే సేల్స్ మీదే సో వండర్స్ సృష్టించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సేల్స్ అంటే తక్కువది కాదు. కస్టమర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ అంటే మన ప్రోడక్ట్ని కస్టమర్కి అంటగట్టాలి. సింపుల్ చెప్పాలంటే దానికి రకరకాలైన మార్గాలు ఉన్నాయి. ఓకే సో కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే లేడీస్కి ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది. చాలా వరకు వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది. సో జనరల్గా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నార్మల్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే విధానం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సో గర్ల్స్కి ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎక్కడైనా చెక్ చేసుకోండి, స్లాంగ్ కానీ ఎనీథింగ్. సో కాబట్టి సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే జాబ్ కొట్టండి. జాబ్ కొట్టాలి అంటే మీకు OTC బెస్ట్ ఆప్షన్. మీ తొందరగా జాబ్ కొట్టాలి అంటే, లేదు నాకు కెరియర్ పరంగా నేను వెళ్ళాలి, రేపు పొద్దున్న కెరియర్ నాకు చాలా బాగుండాలి అని అనుకుంటే R2R, P2P. ఓకే R2R అనేది బెస్ట్ ఆప్షన్. సో కాకపోతే R2R అనేది లెంతీ కాన్సెప్ట్. తొందరగా జాబ్ రావాలి అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అకౌంట్స్, ఫైనాన్స్ గైస్ ఎక్కువ ఉంటారు కాబట్టి R2Rలో కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అదే మీకు సో P2P అయితే మాత్రం సో ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఓకే సో దీనికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే P2P వచ్చేటప్పటికి బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. నవేడేస్ బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సో అదే మనకి OTC అనుకోండి, సో ఇది కూడా బీటెక్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎంటెక్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు ఈ కోర్సులోకి. సేల్స్ ప్రాసెస్ కాబట్టి, కానీ కాంపిటీషన్ కొంచెం తక్కువ ఇక్కడ. అందుకే నేను వేకెన్సీస్ కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయని చెప్పాను. కాబట్టి OTCలో కెరియర్ని చూస్ చేసుకోవడం తప్పేం కాదు. ఓకే సో OTCలో కెరియర్ని చూస్ చేసుకోవడం తప్పేం కాదు. కొంతమందికి ఏంటంటే అకౌంట్స్, ఫైనాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో R2R ప్రొఫైల్ని లేదా P2P ప్రొఫైల్లోకి వెళ్తే మంచి పొజిషన్స్లోకి వెళ్ళొచ్చు. మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే అన్నీ కవర్ అవుతాయి R2R అంటే. కాబట్టి కొంచెం డెప్త్ నాలెడ్జ్ కావాలి. సో అదే OTCకి అయితే డెప్త్ నాలెడ్జ్తో పని లేదు. సో జస్ట్ కమ్యూనికేషన్, కొంచెం కమ్యూనికేషన్ మనం ఇచ్చే జస్ట్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నా మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు. జాబ్ కొట్టాలి అని అనుకుంటే OTC ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంతకు మించిన వేరే చాయిస్ లేదు. అర్థమైందా?
సో కాబట్టి జాబ్ కొట్టాలి అంటే ఓటీసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. తొందరగా జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఓటీసీయే బెస్ట్ ఆప్షన్. కెరియర్ని ఫైనాన్స్ రంగంలో చూస్ చేసుకోవాలి, ఫైనాన్స్ వైపే కంప్లీట్గా నేను వెళ్ళాలి అని అనుకుంటే సో R2R ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, R2R ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో అలాగే సో మనకి బీటెక్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకి నాకు ఏదో ఒక జాబ్ కావాలి అని అనుకుంటే P2P ఇస్ ద బెస్ట్ ఆప్షన్. P2P OTC ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో కాబట్టి 3 టవర్స్ ఇవి. సో 2 కళ్ళు ఎలాగో 3 కళ్ళు లాంటివి ఫైనాన్స్లో ఇవి. ఓకే, సో ఏది లేకపోయినా వర్కౌట్ అవుతుంది. సేల్స్ లేకపోతే కంపెనీకి రెవెన్యూ రాదు, పేమెంట్స్ లేకపోతే వెండర్స్ మనకి రా మెటీరియల్ పంపించడం. సో జిఎల్ మనం ఎంటర్ చేయకపోతే బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వు. మూడిట్లకి వాల్యూ ఉంది మార్కెట్లో, అర్థమైందా? మూడిట్లకి వాల్యూ ఉంది మార్కెట్లో. సో కాబట్టి ఇది తక్కువ అది ఎక్కువ అని నేను చెప్పట్లేదు, బట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తొందరగా జాబ్ కొట్టాలి అంటే మీకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది ఓటీసీనే. అది మొత్తుకుంటున్నాను కానీ ఎవరు వెళ్ళరు. ఓకే, సో కాబట్టి అది సో మరి ఫైనల్గా చెప్పాల్సిన డ్యూటీ ఉంది కాబట్టి సో నాకు ఓటీసీ గురించి మీకు టుమారో క్లాస్లో ఓటీసీ సాలరీస్ ఎలా ఉంటాయి, అలాగే ఓటీసీ కోర్స్ కంటెంట్ ఏంటి, మన దగ్గర ఏం నేర్చుకుంటాం, కంటెంట్ ఏంటి, అలాగే ఓటీసీలో మనం సో మనకి ప్రాసెస్ ఏంటి, అసలు రియల్ టైంలో ఓటీసీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎటువంటి కైండ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, ఒక ఓవరాల్ గ్లాన్స్ కంటెంట్ సిలబస్తో పాటు ఒక స్కోప్ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా టుమారో సెషన్లో డిస్కస్ చేస్తాను. ఓకే, టుమారో సెషన్లో డిస్కస్ చేస్తాను. సో కాబట్టి సో ఎవరికైనా ఇంకా ఓటీసీ ప్రాసెస్ మీద క్వశ్చనరీస్ ఏమైనా ఉన్నట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్. సబ్జెక్ట్ రిలేటెడ్, ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అని అవన్నీ ఇవన్నీ వద్దు, ఓన్లీ అవుట్ ఆఫ్ స్కోప్ వెళ్ళొద్దు. ఏ టాపిక్ డిస్కస్ చేస్తే ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగండి. సార్ ఓటీసీ ఇంటర్వ్యూకి జర్నల్ ఎంట్రీస్ ఇంపార్టెంటా? జర్నల్ ఎంట్రీస్ కొంచెం తక్కువ. సో ఈ ఓటీసీలో ఏంటంటే కొంచెం జర్నల్ ఎంట్రీస్ కూడా తక్కువే ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూడ్స్ ఇష్యూ చేసాం, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన గూడ్స్ ఇష్యూ చేసాం, కస్టమర్ గూడ్స్ ఇష్యూ చేయాలి కదా, కస్టమర్ కొనుక్కుంటాడు కదా, దానికి ఎంట్రీ ఏం పడుతుంది. అలాగే బిల్లింగ్ అంటే కస్టమర్ బిల్లింగ్ ఉంది, సో కస్టమర్కి మనం బిల్ చేసి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, అంతే కదా. కంపెనీ అన్న తర్వాత ఏదో ప్రోడక్ట్ని కస్టమర్కి అంటగడుతుంది, దానికి డబ్బులు ఇవ్వాలి కస్టమర్, అవునా కదా. సో బిల్లింగ్ ఇస్తాం, బిల్లింగ్ ప్రాసెస్ ఉంది. సో ఈ ఓటీసీలో ఎన్ని ప్రాసెస్ ఉన్నాయంటే జనరల్గా సో ఎన్ని ప్రాసెస్ ఉన్నాయో తెలుసా ఇందులో. సో ఆర్డర్ మేనేజ్మెంట్, సో పెద్ద డొమైన్ ఇది, ఆర్డర్ మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బిల్లింగ్ స్పెషలిస్ట్, ఇది FI పర్సన్ లాగా కవర్ అవుతుంది. బిల్లింగ్ అంటే బిల్లింగ్ స్పెషలిస్ట్ ఏంటి, సో బిల్లింగ్ స్పెషలిస్ట్. అలాగే సో ఇంకా దీంట్లో డిస్ప్యూట్ మేనేజ్మెంట్, ఇవన్నీ జాబ్సే. దీంట్లో కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, ఓకే ఇవన్నీ జాబ్సే. తర్వాత సో దీంట్లో రికన్సిలేషన్ కూడా ఉంది, మళ్ళీ అన్నింటిలోనే రికన్సిలేషన్ ఉంటుంది. సో రికన్సిలేషన్ ఓకే. అలాగే సో కొటేషన్ గ్యాదర్ చేసి కూడా పర్చేసింగ్ సేల్స్ టీమ్ ఒకటి ఉంటుంది, కొటేషన్ గ్యాదర్ చేస్తుంది దీంట్లో. సో కొటేషన్, సో ఇవన్నిటి మీద మనకి జాబ్స్ ఉన్నాయి. అలాగే అన్నిటికంటే ఈ పెద్ద జాబ్ ఇది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఇది, ఏఆర్ కాలర్. సో వీటి గురించి నేను టుమారో క్లాస్లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇన్ని జాబ్స్ ఉంటాయి ఓటీసీలో మనకి జాబ్స్ ఇన్ని ఉంటాయి. తొందరగా జాబ్ కొట్టాలి అంటే ఓటీసీనే, తక్కువ సిలబస్ సేల్స్ మీద. ఓకే, సో కాబట్టి ఇందులో సో మీరు సో ఈ జాబ్స్ ఏఆర్ కాలర్ అనేది ఎప్పుడు పద్దాగా కంపెనీస్లో కాల్స్ ఉంటానే ఉంటాయి. ఈ కాలర్ అనమాట. కాలర్ అంటే ఏంటి, కస్టమర్ డ్యూ డేట్ ఎప్పుడు కడతారో కస్టమర్ కనుక్కొని వాడికి ఫోన్ చేయటం, బాబు ఈ టైంలో ఫోన్ చేయి, ఈ డేట్ కల్లా నువ్వు పేమెంట్ చెయ్యి అని చెప్పి ఒక కస్టమర్ ఏజెంట్ రిపోర్ట్ చేసుకొని సో వాడికి కాల్ చేయటం, లేదా ఈమెయిల్ చేయడం, లేదా చాట్ చేయటం, కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయటం, కస్టమర్కి ఆటోమేటిక్ అలర్ట్స్ని సెటప్ చేసుకోవడం. ఇది ఏఆర్ కాలర్ అనేది మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది, తొందరగా జాబ్స్ వస్తాయి. సో దీనికి ఎక్కువ లేడీస్ వెళ్తూ ఉంటారు. ఓకే, అలాగే ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది సేల్స్ ఆర్డర్, మేడం చెప్పారు ఆర్డర్ మేనేజ్మెంట్, ఇది కూడా మంచి జాబ్, ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఓకే, అసలు సేల్స్ లేకుండా ఏదైనా కంపెనీ ఉంటుందా?
సేల్స్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. ఓకే, కాబట్టి ఇదే మెయిన్ పిల్లర్. ఓకే, మెయిన్ పిల్లర్ ఇది ఫస్ట్. సో ప్రోడక్ట్ అమ్మితే డబ్బులు వస్తాయి, డబ్బులే కదా కంపెనీకి కావాల్సింది ఫస్ట్. కాబట్టి బిల్లింగ్ స్పెషలిస్ట్, బిల్లింగ్ అంటే ఇన్వాయిస్, సో ఇన్వాయిస్. సో డిస్ప్యూట్ మేనేజ్మెంట్. సో ఈ డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అంటే సో కస్టమర్కి వచ్చే క్వరీస్ని ఆన్సర్ చేయటం. కస్టమర్కి ఒకవేళ మన ప్రోడక్ట్ నచ్చలేదు, వాడు కేసు వేస్తాడు, అవునా కదా, వాటి సెటిల్మెంట్లు చేసుకోవడం. డిస్ప్యూట్, కస్టమర్కి మనకి వచ్చే ఇవి డిస్ప్యూట్స్ అంటే ఎలాంటి ఏరియాస్లో ఉంటాయి, కస్టమర్ క్వరీస్ అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. డిస్ప్యూట్ మేనేజ్మెంట్ చూడండి, ఒక ప్రోడక్ట్ నేను కస్టమర్కి అమ్మాను అనుకోండి, కస్టమర్ ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాడికి దొరదో గజ్జో ఏదో ఒకటి వస్తుంది, అది వాడితే సోప్ అమ్మాను, ఆ సోప్ వాడిని కాడి నుంచి వాడికి అడ్డమైన రోగాలన్నీ వచ్చినాయి, వాడు వెళ్ళి కేసు వేస్తాడు కన్జ్యూమర్ కోర్ట్. సో వాటితో ఇంకా మనం సెటిల్మెంట్ చేసుకోవాలి, లాయర్ని పెట్టుకోవాలి, కంపెనీ లాయర్స్ ఉంటారు, ఈ పర్టికులర్ సెపరేట్ లాయర్స్ ఉంటారు, కార్పొరేట్ లాయర్స్. ఓకే, సో ఇది సెపరేట్ వింగ్ అనమాట డిస్ప్యూట్ మేనేజ్మెంట్. సో లేదా కస్టమర్ పేమెంట్ సంబంధించి క్వరీస్ ఉంటాయి. ఓకే, ప్రోడక్ట్ సంబంధించి క్వరీస్ అది బాగాలేదని బాగుందని, ఓకే ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతున్నాం అంటే ఒకటి బాగుంది అంటాడు, ఒకటి బాగాలేదంటాడు, ఒకటి ఉప్పు తగ్గింది అంటాడు, కారం తగ్గింది అంటాడు, రకరకాలన్నీ ఉంటాయి క్వరీస్. ఆ క్వరీస్ ఆన్సర్ చేయాలి. డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అంటే ప్రోడక్ట్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, కస్టమర్కి కంపెనీకి మధ్య ఉన్న అగ్రిమెంట్. సో ఎన్ని రోజులు మనం కాంట్రాక్ట్ వాటితో పెట్టుకుంటాం, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ పెట్టుకుంటాం కస్టమర్తో. కస్టమర్ ఇస్ గాడ్, కస్టమర్ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అంతేనా కదా. కస్టమర్ రిలేషన్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 4 సార్లు కొంటాడు మన దగ్గర, ఒకసారి కొంచెం తక్కువ ఇస్తే, ఈసారి రివర్స్ కేసు ఇది. మన కస్టమర్కి క్యాట్ డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పుడే కొంటాడు. ఓకే, రికన్సిలేషన్, ఏఆర్ రికన్సిలేషన్. ఓకే, అలాగే కొటేషన్. సో కొటేషన్ అంటే తెలుసు, ఇవన్నీ కూడా ఓటీసీలో ఉన్న జాబ్స్. ఓకే, ఫ్రెషర్కి అయితే మీకు ఫ్రెషర్స్ వచ్చేటప్పుడు శాలరీ వచ్చేటప్పటికి సో మినిమం 2 lakhs ఉంటుంది. ఫ్రెషర్స్ అంటే పెద్ద ఎక్కువ ఉండవు. ఓకే, సో మినిమం 2 lakhs, 15,000 నుంచి 20,000 లోపు ఉంటుంది. 25,000 మాక్సిమం, ఫ్రెషర్కి 25,000 మాక్సిమం, 15,000 నవ్వు ఎవడో జాబ్ చేయట్లేదు, 17,000 నుంచి ఉంటుంది మినిమం. 17,000 అన్ని కట్ అయిపోయి 15,000 వస్తాయి చేతికి, కాబట్టి 2 లక్షలు అంతకుమించి ఎక్కువ లేదు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అంటే 4+, 5+ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే. సో 4+ ఆర్ 5+ ఎక్స్పీరియన్స్ ఉంటే సో కంపల్సరీగా మీకు ఓకే. సో కంపల్సరీగా మీకు 4 లేదా 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కంపల్సరీగా మీకు శాలరీ వచ్చేటప్పటికి సో 5 lakhs నుంచి మినిమం స్టార్ట్ అవుతుంది. 5 lakhs నుంచి 8 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంతకుమించి ఎక్కువ ఉంటాయి అంటే చెప్పలేం కంపెనీని బట్టి. సో ఇందులో లీడ్కి 10 లక్షల లోపు, 8 లక్షల నుంచి 10 లక్షల లోపు, లేదా 7 లక్షల నుంచి 10 లక్షల లోపు అలా వస్తుంది శాలరీ. మ్యాక్సిమం ఏంటంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ అంటే 12 లక్షల కంటే ఎక్కువ రాదు. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, అందులో 20 లక్షలు కూడా ఇస్తారు, అది వేరే విషయం. ఓకే, సో బట్ ఎంఎన్సీస్లో ఎస్ఏపీ ఓటీసీ అంటే మ్యాక్సిమం 12 లక్షలతో ఎండ్ అవుతుంది. సో అంతకు మించి ఒక్కోసారి ఇంకా హై లెవెల్లోకి వెళ్ళిపోవచ్చు, డిప్యూటీ మేనేజర్, జనరల్ మేనేజర్స్ ఆ స్థాయికి వెళ్ళిపోతే ఇంకా మారిపోతాయి అనుకోండి. మేనేజర్ లెవెల్ వరకు చెప్తున్నాను, మేనేజర్ లెవెల్ వరకు 12 లక్షలు ఫైనల్ అంతే. ఓకే, 12 లక్షలు ఉంటుంది అంతే మ్యాక్సిమం. సో అదే ఎస్ఏపీ కన్సల్టెంట్ మేనేజర్ అంటే 30 నుంచి 40 లక్షలు ఉంటుంది. ఓకే, సో మినిమం 25 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, 40 లక్షలతో ఎండ్ అవుతుంది. సో కాబట్టి అదే P2P అయితే మీకు మేనేజర్ లెవెల్లోకి వెళ్తే ఒక 18 నుంచి 20 లక్షల వరకు వెళ్ళొచ్చు, చెప్పలేం. 18 నుంచి 20 లక్షల వరకు వెళ్ళొచ్చు. ఓకే, R2R అయితే 5 లక్షల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోయిన అవసరం. R2Rకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఓకే, అండ్ 100% R2Rకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇట్లన్నింటికన్నా R2Rకి ఎక్కువ డిమాండ్ అంటే ఏంటి? సో శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, కాకపోతే కొంచెం కష్టం R2R అనేది. అదే ఓటీసీ అయితే మాత్రం చాలా చాలా సింపుల్, తొందరగా జాబ్ కొట్టాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్. సో కాబట్టి సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉంటారు కొంతమంది, సో వాళ్ళు ఏంటంటే ఏ జాబ్కి వెళ్ళాలో తెలియదు. ఓకే, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ సరదాగా జాబ్కి వెళ్ళాలి, ఒక 15 రోజులు ప్రిపేర్ అయ్యి హ్యాపీగా అంటే ఓటీసీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓటీసీ అశోక్ వీడియో నాప్లో పెట్టుకో. సో ఓటీసీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో కాబట్టి సో ఓటీసీలో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇది నా సైడ్ నుంచి. సో ఇంకా ఎవరైనా అర్థం కాకపోయినా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. సో హైదరాబాద్ ఆఫ్లైన్ ఓకేనా? ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాల్ చేయించండి ఒకసారి. నా నెంబర్ ఇచ్చి, నెంబర్ పైన ఉంటుంది 9392 అని ఉంటుంది, దానికి కాల్ చేయించండి. హైదరాబాద్ ఆఫ్లైన్లో కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారో వాళ్ళు కాల్ చేయించండి. మండే నుంచి ఉంటాను. ఓకే, సో రేపు కూడా క్లాస్ మనకి ఓటీసీలో ఉంటుంది.
సో లైవ్ క్లాస్ ఉంటుంది. సో హైదరాబాద్ ఆఫ్లైన్ ఎవరైతే ఉన్నారో నాకు కాల్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డెమోకి వచ్చిన వాళ్ళు. సార్ ఒక క్వశ్చన్ అడగచ్చు? చెప్పండి మేడం. సార్ ఏం లేదు, ఇప్పుడు R2Rలో ఒక 3+ years ఎక్స్పీరియన్స్ అయినాక మనం కన్సల్టెంట్ నేర్చుకొని ఈ ఎక్స్పీరియన్స్తో అటు మూవ్ అవ్వచ్చా సార్ ఐటీ సైడ్ మామూలుగా ఎప్పుడు? R2R అంటే ఓన్లీ R2R కాదు, కన్సల్టెంట్ కి మైగ్రేట్ అవ్వాలంటే R2R, P2P, OTC మూడిట్ల మీద నాలెడ్జ్ ఉండాల్సిందే. ఓకే, ఒక R2R అంటే మనం చెప్పిన GL వరకు అన్నది కాదు. ఇప్పటి వరకు చివరి నుంచి ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సల్టెంట్ కింద వెళ్ళిపోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. ఒక కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి అంతే, ఇంకేమవుతుంది. అదే సార్, నేను S4HANAకి జాయిన్ అవుదాం అనుకున్నాను, నాది అయిపోయింది ఇప్పుడు. ఓకే, OTC, P2P, R2R. సార్ ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఇన్స్టిట్యూట్లోనే. ఓకే, సో మీరు ఇప్పుడు కన్సల్టెంట్కి వెళ్దామన్నా ఎండ్ యూజర్కి వెళ్దామన్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ R2Rలో 3-4 years ఎక్స్పీరియన్స్ అయినాక ఇది ఇప్పుడు నేర్చుకొని ఈ ఎక్స్పీరియన్స్ అటు వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. మామూలుగా కన్సల్టెంట్ వెళ్ళొచ్చా అంటే అక్కడ డిజిగ్నేషన్ ఉంటుంది. మీ డిజిగ్నేషన్ అకౌంటెంట్ అని ఉందనుకో కన్సల్టెంట్ రాదు. ఓకే, అది అనలిస్ట్ ఉందనుకో పనికి వస్తుంది, అసోసియేట్ ఉందనుకో పనికి వస్తుంది. ఓకే, అంటే డిజిగ్నేషన్ అకౌంటెంట్ అని లేకుండా ఏదన్నా సరే కన్సల్టెంట్ లోకి వెళ్ళొచ్చండి. ఓకే, లేకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి, ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, లెట్స్ వైండ్ అప్ ది సెషన్. సో ఓటీసీ మీద ఇది ఒక ఓవరాల్ ఐడియా. సో ఫస్ట్ లోనే ఒక రియల్ టైమ్ ఎండ్ యూజర్ తీసుకొచ్చి మీకు చూపించడం జరిగింది. అలాగే సో ఇంకా మధ్య మధ్యలో కొంతమంది ఎవరైనా మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేద్దాము. ఓకే, సో నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది, దాని మూలంగా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా ఈజీ అండి, ఎండ్ యూజర్ జాబ్ రియల్ టైంలో చేయటం చాలా ఈజీ. ఓకే, చాలా చాలా ఈజీ, సింపుల్ కోర్సు కాబట్టి దీన్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. తొందరగా జాబ్ కొట్టండి, మార్కెట్లోకి వెళ్ళండి. ఓకే, ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఇంటర్వ్యూ ప్రాసెస్ సెలక్షన్ కావట్లేదు సార్ అంటే కాల్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. సో ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో మాక్ టెస్టులు కూడా తీసుకుంటారు, మాక్ టెస్టులు కూడా ఇవ్వండి. ఓకే, మాక్ టెస్టుల కోసం బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు షెడ్యూల్ చేస్తారు. మాక్ టెస్ట్ ఎప్పుడు తీసుకోవాలని డేట్ అండ్ టైము ఫిక్స్ చేస్తారు. సో ఆ రోజున మాక్ టెస్ట్ ఉంటుంది. సో ఎవరైతే మాక్ టెస్ట్లు ఇవ్వాలనుకుంటున్నారో బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. బాబ్జీ సార్ నెంబర్ ఇస్తున్నాను చాట్లో. ఓకే, సో మాక్ టెస్ట్ ఫిక్స్ చేసుకుందాం. సార్ సార్ ఇది పీటీపీలో ఎవరైనా రియల్ టైం వాళ్ళు ఉన్నారా సార్? సో P2P ప్రాసెస్ సంబంధించి ఉన్నారండి, బట్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇలా వచ్చి చెప్పాలి అంటే ఇష్టపడరు ఫస్ట్. ఓకే, సో కొంతమంది మనకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు రమ్మంటే తక్కువ వస్తారు. ఇప్పుడు మేడం ఇందాక ఆఫీస్లో పని చేసుకుంటూ వచ్చి చెప్పింది ఇక్కడ, అట్లా కొంతమంది. అలా కాకుండా కొంతమంది జాబ్ వచ్చిన తర్వాత ఇంకా అడ్రస్ ఉండరు, ఈడు చెప్పేది ఏంది వంగ అని ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు వాళ్ళని తీసుకురాలేం. చాలా మంది అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నా దగ్గర. సో కాబట్టి ఒకవేళ దొరికితే మాత్రం కన్ఫర్మ్గా యాడ్ చేస్తాను. ఇప్పటి వరకు నేను ఈ ఇంటెన్షన్తో లేను, ఇది కన్సల్టెంట్కి మాత్రమే జాబ్స్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళని కస్టమర్ కోర్స్ అని చెప్పి. బట్ ఎస్ఐపి ఎండ్ యూజర్ కూడా సో నేను చెప్తే డెఫినెట్గా చాలా మంది వస్తారు ఇక్కడ నుంచి. సో ఎవరైనా ఉంటే నేను యాడ్ చేస్తాను. ఓకే, డెఫినెట్గా యాడ్ చేస్తాను. అలాగే సో నెక్స్ట్ మళ్ళీ R2R క్లాసెస్ ఓటీసీ అయిన తర్వాత R2R క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే మరి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటాను. ఓకే, సో ఇలాంటి ఇంటర్వ్యూ వీడియోస్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటే డెఫినెట్గా సో యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటాం. సో మిస్ అయిన వాళ్ళు అందులో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ. సో హైదరాబాద్ నుంచి ఓటీసీకి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ 9392491484. సో అక్కడ పైన ఉంటుంది 93 మీద, దానికి కాల్ చేస్తే నేను మీతో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.